ఎవరైతే ఆ విందుకు పిలువబడుతున్నారో ఆ విందులో చేరి వచ్చిన వారు, పాలు పొందిన వారు ధన్యులుగా ఉంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి వధువుగా, సంఘముగా దేవుడు తన ప్రజలను అనేకులను ప్రేమించి ఈ వధువు సంఘములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తెగా, పెండ్లి భార్యగా, వధువుగా, సంఘము అని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో దేవుని ప్రజలు అలాగా అనేకులను దేవుడు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఈ పెండ్లి విందుకు పిలువబడుతూ ఉన్నారు. అనేకులు ఎవరైతే మరి ఆ పిలుపుకు లోబడి వచ్చినప్పుడు వారు కూడా రక్షించబడి మరి విందులో పాలు భాగస్తులుగా చేయబడుతున్నారు. చదవండి యోబు గ్రంథం 5:17. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి, ఇక్కడ మనం 17లో మొదటి లైన్, దేవుడు గద్దించు మనుషుడు అంటే ఎవరు ధన్యులంట? దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వారే ధన్యులు. నిజంగా దేవుడు బైబిల్లో గద్దించాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? సామెతలో ఉంది, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. అలాగనే ఆయన ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తానన్నాడు. ప్రభు అంటాడు, నేను ప్రేమించిన వారిని గద్దిస్తానన్నాడు. అంటే అది ప్రేమతో కూడిన గద్దింపు, అది ద్వేషంతో కాదు, లేదా పగతో కక్షతో కాదు, కానీ లేదా మనకు హాని చేయడానికి కాదు, మేలు చేయట కొరకే ప్రేమతో కూడిన గద్దింపు. అందుకే దేవుడు గద్దింపు. అలాగనే బైబిల్లో నీతిమంతులు గద్దింపు అది ఎలాంటిదంట? చూడండి 140 కీర్తన మాట చూస్తాం. 141, 140 చూడండి మాటలో వచనాల్లో మనకు కనబడుతుంది. 141 అధ్యాయం 5వ వచనం, 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేనట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలు. ఇక్కడ మనం గమనిస్తే రాజైన దావీదు అంటున్నాడు, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారం. నిజంగా కొడితే ఇది ఎట్లాంటిది? అపకారం అనుకుంటాం, లేదా కొట్టడము మనకు అవమానం, షేమ్గా భావిస్తాం. కానీ దావీదు అంటాడు, అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరంటే వాళ్ళు నీతిమంతులు. అది నీతిమంతులు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన దేవుని ప్రజలు, దేవుని చేత నీతిమంతులు. ఉదాహరణకు మనము నీతిమంతులుగా మనం జకర్యా, ఎలిజబెతులు దేవుని దృష్టికి వారు నీతిమంతులైన వారు. ఒక భక్సింగ్ గారు దైవజనుడు ఒక నీతిమంతుడు. అట్లనే దేవుని దాస్తులు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని వారుగా ఏర్పరచబడిన నీతిమంతులైన దేవుని బిడ్డలు కావచ్చు, వారు అది కొట్టుట ఉపకారం అన్నాడు. గద్దించుట అది ఎలాంటిదంట? ఒక తైల అభిషేకం, తైలంతో అభిషేకించినట్లే కనుక, అభిషేకించినట్లుగా కనుక దేవుడు మరి ఒక నీతిమంతులు కొట్టుట గద్దింపే తైలాభిషేకం ఉపకారం అయితే, ఇక దేవుడు గద్దించితే ఎంత ధన్యుడు కదా. అందుకే యోబు 5:17 దేవుడు గద్దించితే ఆ మనుషుడు ఎంతో ధన్యుడు, ఇంకా ధన్యుడు. నీతిమంతులు కూడా దానికంటే కూడా దేవుడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఇంకా చాలా గొప్ప ధన్యత, అది గొప్ప భాగ్యము. అందుకే 5:10 దేవుడు ఎందుకు గద్దిస్తుందని కారణం కూడా ఉంది. ఆయన మేలు కోరి, ఆయన ప్రేమించేవాడు, ప్రేమ చేత మేలు కోరిన వాడుగా ఉంటాడు, ప్రేమించిన వాడుగా ఉంటాడు. కనుక మన క్షేమం కొరకే ఆయన గద్దిస్తాడు. కనుక అందుకే దేవుడు ఎప్పుడైతే మనం గద్దిస్తుంటాడో, ఒకవేళ మనం శిక్షించినప్పటికీ అది మన మేలు కోసమే అని మనం గమనించాలి. కాబట్టి అది దేవుడు మనకు ధన్యత, మనం ఆశీర్వదించబడతాం. ఆయన గద్దింపే మనకు ఆశీర్వాదం, అంతే కదా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడనే పదం దగ్గర ఆశీర్వదించబడడం, భాగ్యవంతులు, శ్రేష్ఠులు, ధన్యులు అనగా దేవుని గద్దింపు మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. కనుక ఆశీర్వాదంలోనికి మనం నడిపిస్తుంది. అందుకే దేవుడు ఎంతో సందర్భాలు ఆయన వారిని గద్దించినట్లుగా బైబిల్లో మన ఇశ్రాయేలు విషయంలో కావచ్చు, భక్తుల విషయాల్లో దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తాం. ఇది ఒకటి, దేవుడు గద్దించుట. రెండవ సంగతి మనం చూస్తే ఎవరు ధన్యులు, ఎప్పుడు ధన్యులుగా చేయబడుతుంది? రెండవ ధన్యత ఏంటంటే దేవుని గ్రంథంలో నుండి కీర్తన 1వ కీర్తన 2వ వచనం. అందరూ ధన్యులు కాదు, అందరూ ధన్యులైతే ఈ ప్రత్యేకంగా ఇలా రాయబడిన సందర్భాలు ఉండదు. అందరూ ధన్యులు కాదు. ఎవరు ధన్యులో బైబిల్లో కొన్ని సంఘటనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. రెండవ ధన్యత గురించి మనం చూస్తాం. 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. రైట్, ఇక్కడ మనము రెండవ ధన్యత లేదా ఎప్పుడు ధన్యులవుతారు
అనగా కీర్తనాకారుడు ఇక్కడ మరి ప్రథమ స్కంధముగా దావీదు నోట పలికించిన రాయించిన పరిశుద్ధాత్మతో రాయించిన కీర్తనలు. బైబిల్లో మరి కీర్తనలు 150 కీర్తనలుగా అతిపెద్ద పుస్తకంగా మనం చూస్తాం. ఇక ఈ కీర్తనలోనే మరి మొదటి వచనం నుంచి ఎందుకు ఎప్పుడు అంటే అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు అంటే అపవాది అని రాయబడింది బైబిల్లో. దుష్టులు అంటే దుష్టుని సంబంధులు, అంటే దుష్టుని సంబంధుల ఆలోచన పాపుల మార్గమున నిలవక. ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే చోటు కూడా మనం కూర్చుండకూడదు. అందుకే అపహాసకులు కూర్చున్నప్పుడు వారి దగ్గర కూర్చోకూడదు, వారితో సహవాసం కూడా చేయకూడదు. దుష్టుల ఆలోచన మనం తీసుకోకూడదు. అలాగనే పాపుల మార్గంలో మనం నిలవకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయాలో రాయబడింది. ఒకటో వచనం ఏంటంటే 3 పనులు చేయకూడదు. ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసులు కూర్చుండే చోటున ఇవి చేయకూడదు. ఇప్పుడు చేయాలి. అలా ఇంతకుముందేమో చేయకూడనివి, ఇప్పుడు చేయవలసింది రెండో వచనం. ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. అంటే దేవుని ధర్మశాస్త్రం మనం ఆనందించాలి. మనం ఆనందించవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఫిలిప్పీ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్స్ కదా, ఆల్వేస్ అగైన్. మరలా చెప్తున్నాం, ప్రభువునందు మీరు ఆనందించు. అంటే ఒకటి, మనము దేవుని యందు మనకు ఆనందం. నెహెమ్యా గ్రంథంలో రాయడం కదా, మీరు యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమునందుదురు. అంటే రెండవ సంగతి మనకి ఏం చూపిస్తుందంటే దేవుని యందు మనం ఆనందించడం నేర్చుకోవాలి. కనుక ప్రభువులో మనం ఆనందించడం నేర్చుకుంటే ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా మనము దేవునిలో ఆనందంగా, దైవికమైన ఆనందం అది బైబిల్లో చూస్తే అత్యానంద భరితలే. మత్తయి సువార్తలో తూర్పు దేశ జ్ఞానులు కాబట్టి వారు అత్యానంద భరితలే. ఆ తర్వాత చూస్తే నిత్యమైన ఆనందము, తర్వాత గొప్ప ఆనందము. మరి ఇక్కడ మనం చూస్తే వారు ఆనందభరితులై, ఇంకో సందర్భంలో ఉంది వారు ఆనందభరితులై, ఆనందము అనేది మనం చూస్తాం, రిజాయిస్ ఆనందం. రెండోది ధర్మశాస్త్రంలో మనం ఆనందించాలి. ఒకటి దేవుని యందు మనం ఆనందించుట, రెండవది ధర్మశాస్త్ర, ద బుక్ ఆఫ్ ది లా అంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. రెండవది దైవ గ్రంథము, దేవుని వాక్యం యందు మనం ఆనందించాలి. ఎందుకు వాక్యం ఉందంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. అదే సమయంలో చెప్పాలంటే 132వ కీర్తన 3వ వచనం ఏమిటంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. ఈ లోకంలోనే అన్ని నామముల కంటే దేవుని నామము గొప్పది, బలమైన నామం. ఇప్పుడు ఆ నామానికి మించింది కూడా ఏంటంటే దేవుని వాక్యం. అందుకే ఆయన వాక్యం ఎలాంటిదంటే నామము కంటే కూడా గొప్పదంట. అందుకే ఇలాంటి వాక్యమందు మనము దేవుని వాక్యములో మనం ఆనందించటం, దేవుని వాక్యమునందు ఆయన వాక్యం చేత మనం ఆనందము, ఆయన వాక్యంలో తృప్తుంది కనుక మనము రెండోది దేవుని వాక్యమందు ఆనందించటం. మూడోదిగా చూస్తే వారు అత్యానంద భరితులై ప్రభువును చూసి వారు ఆ ఇంట్లోనికి వెళ్ళి ఏం చేస్తారంట, ప్రభువును చూసి సాగిలిపడి వారు ఆరాధించారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు దేశ జ్ఞానులు అని మనకు అంటాం, కానీ వాస్తవం 3 కాదు, చాలామంది జ్ఞానులు ఉన్నారు. వాస్తవానికి జ్ఞానులు అనేవారు చాలామంది వచ్చారు. కాకపోతే అక్కడ వాడిన వస్తువులు మాత్రం 3. అది అక్కడ ఏమిటంటే 3 అనే సంఖ్య రాయబడాల. కాకపోతే అక్కడ ఏముందంటే తూర్పు దేశపు జ్ఞానులు బహువచనం కదండి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు, కానీ ఒక్కళ్ళు 2, 3 అని కాదు. వాస్తవానికి జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది సంఖ్యగా వస్తుంటారు. ఆ తూర్పు దేశ జ్ఞానం ఏ దేశం అంటే అది బబులోను దేశం. బబులోను దేశంలో ఉన్న వారిని తూర్పు దేశ జ్ఞానులు అంటారు. ఆ తూర్పు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వీళ్ళు జ్ఞానులు కొంత సమూహం వచ్చారు. జ్ఞానులతో పాటు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఉదాహరణకు మనం చూస్తాం, అంతరిక్ష శాస్త్ర పరిశోధన నాసాలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళ సహకారులు అన్న చూస్తే వేల మంది ఉంటారు. అంటే వాళ్ళందరూ చిన్న చిన్న వారితో సహా కలుపుకుంటే చాలామంది ఉంటారు అంతరిక్ష పరిశోధన నాసాలో. మనకు ఉంది నెల్లూరు ప్రాంతంలో, మనకున్న అంతరిక్ష పరిశోధన ఏంటి, నెల్లూరు ప్రాంతంలో శ్రీహరికోట. అక్కడ కూడా మనం చూస్తాం, అక్కడ ఉంది 2, 3 కాదు, వందలాది మంది ఉంటారు. అట్లనే ఆ జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి సహకారులు ఉంటారు, వారికి ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, సహకారులు, అటెండర్ లాంటి వాళ్ళు, అంటే హెల్పర్స్ ఉంటారు. అలాగే చాలామంది వచ్చారు. అయితే అర్పించిన మాత్రము 3. అక్కడ జ్ఞానుల సంఖ్య రాయబడలేదు, కానీ అర్పించిన వాటి మాత్రం రాయబడింది, 3 రాయబడింది అంతే. ఇక్కడ మనం సరే వారు అత్యానందము అంటే ఆరాధించుట్లో ప్రభువును చూసినప్పుడు వారికి అత్యానందం కలిగింది. అలాగనే దేవుని గ్రంథంలో
ఈ నామము కొరకే అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడి వారు కూడా ఏం చేస్తారంటే ఆనందించారు. ఇంగ్లీష్లో రిజాయిస్ అనేది సంతోషించారు. ఆనందము లేదా సంతోషం అంటే అవమానము కొరకు, ప్రభువు నిమిత్తము అవమానము శ్రమల్లో కూడా వారు ఆనందించినారంట లేదా సంతోషించినారు. కాబట్టి ఇక్కడ మనం దేవుని గ్రంథంలో ఈ కీర్తన 1వ కీర్తనలో మనం ఎప్పుడు ధన్యులు, ఎవరు ధన్యులు అంటే అలాగ 3 లైన్ల ప్రకారం చేయకుండా 2వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం ఆనందించి ఆ తర్వాత దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇప్పుడు దేవుని వాక్యమును ఆనందించడమే కాదు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట మెడిటేషన్, ధ్యానం చేయాలి. అంటే దేవుని వాక్యములో అక్కడ ఏమి రాయబడ్డాయి, అక్కడ ఎవరున్నారు, ఏమిటి, ఏం జరిగింది, అక్కడ ఎందుకు, ఎలా, అక్కడ ఎప్పుడు, ఎక్కడ, ఏంటి, ఎలా, ఏంటి జరిగిందనే సందర్భాలు మనం చూస్తాం. అక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమిటి అని మనం చూసినప్పుడు దేవుడు ఏమిటి ఇక్కడంటే ప్రభువు దావీదు నోట పలికించిన పరిశుద్ధమైన లేఖనాలు. ఈ యొక్క కీర్తన, మొదటి కీర్తన ప్రథమ స్కందములో ఇక్కడ ఎందుకు రాయించినాడంటే ఎలా మనుషులు దేవుని బిడ్డలు జీవించకూడదో 1వ వచనం, ఎలా జీవించాలో ఎలా చేయాలో 2వ వచనం, అలాగా దానివల్ల చేస్తే కలిగే ఫలితం కూడా అక్కడే రావడం. దానివల్ల మనం చేయకుండా ఉండి దేవుడు చెప్పిన వాటిని చేస్తే కలిగే ఫలితం కూడా అక్కడే రావడం. ఆ ఫలితమే 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అది కాబట్టి అంటే ఇది మూడో వచనం చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్, ఫలితం. ఎప్పుడైతే మనం 1వ వచనం ప్రకారం చేయకుండా దేవుడు చెప్పినట్లుగా 2వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం ఆనందించి దాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం ప్రకారం మనం చేసినప్పుడు 3వ వచనంలో అలాంటి ప్రతిఫలాన్ని, సక్సెస్, సఫలమో ఫలితాన్ని మనం చూస్తాం. అందుకే అప్పుడు వారు ధన్యుడు. కనుక 2వది దేవుని వాక్యాన్ని మనం చదవటం, ధ్యానించటం, ఆ వాక్యాన్ని లోతైన అనుభవంలోకి వెళ్ళటం, వాక్యాన్ని మనం కలిగి ఉండటం, వాక్యాన్ని చేపట్టడం. కనుక దేవుని అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి కదా, పరిశీలించి తెలుసుకోవాలి. దేవుని వాక్యం కొంత అచ్చట, కొంత ఇచ్చట మనకి ఇవ్వబడ్డాయి. కనుక సూత్రముడు సూత్ర, ఆజ్ఞముడు ఆజ్ఞ దేవుడు ఇచ్చినాడు. కనుక ఇవి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో అక్కడక్కడ మనకు ఉంటున్నాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో మనం చదివినాం 9-10 అక్కడ ధన్యులని. ఆ ధన్యుల పదం ఎక్కడికి రావాల్సి వచ్చింది? మనం యోబు గ్రంథం 5వ అధ్యాయానికి రావాల్సి వచ్చింది, మళ్ళీ కీర్తనలోకి రావాల్సి వచ్చింది. అంటే ధన్యులు అంటే ఇప్పుడు ఆ పుస్తకాల్లో ఎక్కడెక్కడ ధన్యులనే పదాలు రావడం, లేదా ఎవరు ధన్యులు, ఎలా, ఏం చేస్తే ధన్యులు అని ఈ విషయాలు మనం అక్కడెక్కడ మనం చూసినప్పుడు ఆ ధన్యతకు సంబంధించిన సారాంశం లేదా భాగం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది 2వ సంగతి. మనం ప్రార్థనలకు వెళ్తాం కాబట్టి మనం ఎక్కువ వివరించకుండా 3వ సంగతి చూద్దాం. 3వది పరిశుద్ధ గ్రంథంలో ధన్యులు అంటే, అందుకే మనం బైబిల్ స్టడీ లేదా వాక్యం, ప్రభు బల్ల వాక్యం, ఈ వాక్యాన్ని మనం చదువుతాం, డైలీ మనం చదవాలి. దినవాక్యం చదువుతున్నాం మనం, అలాగే దేవుని వాక్యాన్ని మనం అందరం చదువుతున్నాం, ధ్యానిస్తాం. అందుకే మనము ధన్యులు కావాలని దేవుడు మనకు దైవ గ్రంథాన్ని మనకు ఇచ్చాడు. అందుకే మనం దాన్ని దివారాత్రులు మనం చదువుతూ ధ్యానించి గైకొని వారు ఉండాలి. అప్పుడు మనం ధన్యులు, వారు ఆశ్రయించబడిన వారు భాగ్యవంతులు. 3వ సంగతి పరిశుద్ధ గ్రంథం కీర్తనలోని 32వ కీర్తన 1వ వచనం, 32వ కీర్తన 1వ వచనం. దేవుడు చెప్పిన మాట ధన్యుడు అని ప్రభువే చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అనగా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 32వ కీర్తన. కనుక ఈ శబ్దంతో ఉంటున్న ప్రియ గ్రామస్తులారా, దూరముగా సమీపంగా వారులారా, ఇలాగ ఈ వాక్యాలు వినుడు ద్వారా మీరు ధన్యులు కావాలని దేవుని ఉద్దేశం. అలాగనే ప్రేమతో మా యొక్క ఆశ కూడా. కాబట్టి మీరు ధన్యులు కావాలి, శ్రేష్ఠులు కావాలి, భాగ్యవంతులు కావాలి. ఈ లోకంలో చాలా సందర్భాలు వారికి ఏమండి 100 ఎకరాల పొలం ఉంది, వాళ్ళు ధన్యులు, భాగ్యవంతులు. లేకపోతే ఫలానా పెద్ద ఉంటే వాళ్ళు భాగ్యవంతులు. అనేక రకరకాల నిజమైన ధన్యత, నిజమైన భాగ్యం అనేది ఇది 2వది. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి గైకొనుట. 3వ సంగతి మనం చూద్దాం. చదవండి 32వ కీర్తన 1వ వచనం. అతిక్రమములకు పరిహారం నొందిన వారు. 3వ పదంగా 3వ ధన్యత మనం చూస్తే ఇక్కడ రాయడం మాట ఎప్పుడు ధన్యులు అంటే ఇక్కడ అతిక్రమములకు పరిహారము, పాపమునకు, ఈ 2 విషయాలు మనకు. అంటే అతిక్రమములు అంటే, అతిక్రమం అంటే ఏంటి? వద్దన్న తెలిసి చేసేదాన్ని అతిక్రమములు అంటారు. పాపము మానవుడు మనకు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, లేకపోతే చేయకూడదని చేయటమో, లేదా విశ్వాసం లేకపోవటమో, లేకపోతే మూర్ఖుని యోచన పాపము, ఆజ్ఞ అతిక్రమ పాపము,
దుర్యోచన పాపము రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. పాపం అనగా ఏంటో కొన్ని సందర్భాలు మనకు బైబిల్ రాబడుతూ ఉంది. ఏంటి పాపము, ఏమిటి మేలైంది చేయనిది దాన్ని చేయకపోవడము, దేవునందలి విశ్వాసం ఉంచకపోవడం రోమపత్రికలో, ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో ఇప్పుడు అతిక్రమం అంటే తెలిసి చేసేది, వద్దన్నది చేసినాడు. అతిక్రమములు, ఆదాము అతిక్రమములు కదా, ఆదాము అతిక్రమించాడు. తెలుసు దేవుడు చెప్పాడు కదా, వద్దన్నది చేశాడు ఆదాములు. అలాగా కొన్ని తెలియక పొరపాటు చేసిన పాపాలు కూడా ఉంటాయి, తెలిసి చేసేవి కూడా ఉంటాయి. కనుక మనము అయితే ఇప్పుడు వీటికి ఏం కలగాలంట? పరిహారము, ప్రాయశ్చిత్తం. ఒక మాట చెప్పంటే ఇదంతా పాపమునకు పరిహారం లేదా పాపమునకు ప్రాయశ్చిత్తం. ఈ పాపము లేదంగా చెప్పంటే పాపమునకు క్షమాపణ. కనుక ప్రాయశ్చిత్తం, క్షమించబడ్డం అంటే పాపాలు, ఎవరి పాపాలు క్షమించబడుతున్నాయో వారు ధన్యులు. అది అతిక్రమాలు కావచ్చు, దోషాలు కావచ్చు, పాపం కావచ్చు, మనం చేసి ఇంకా ఏమైతే ఉన్నాయో మన పితరుల పూర్వీకులు అవన్నీ ఏమైతే ఉన్నాయో దీని నుంచి విడుదల, క్షమించబడ్డమే ధన్యులు. ఎవరి పాపాలు అయితే క్షమించబడుతున్నాయో, దేవుడు ఎవరి పాపాలు క్షమించాడో వారు ధన్యులు. పాపములు క్షమించబడని వారు ధన్యులకు ఆపోజిట్ దౌర్భాగ్యులు, దరిద్రులు. ఎంతో భయంకరమైన పరిస్థితి. పాపాలు క్షమించబడకపోతే పాపిగానే జీవిస్తాడు, పాపిగానే కొనసాగుతాడు, పాపిగానే మరణిస్తే భయంకర నిత్య నరకం ఉంది కదా. అందుకొరకే ఈ పాపాలు క్షమించబడినంటే ఒక వ్యక్తి క్షమించబడినప్పుడు, పరిహరించబడినప్పుడు అతడు పరిశుద్ధుడు అవుతున్నాడు, ధన్యుడు అవుతున్నాడు. మూడో ధన్యత ఇలాగ పాపములు, దోషములు పరిహరించబడి లేదా క్షమించబడుట ద్వారా. మూడోది అదే కీర్తనలోనే మనం 4వ మాట చూస్తాం, 2వ వచనం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు. కాబట్టి ఇక్కడ ఈ 2వ వచనం కూడా రాబడింది నిర్దోషి అంటే యెహోవా చేత నిర్దోషి అని. ఎవరి చేత అంట? యెహోవా చేత. యెహోవా నిర్దోషి అని చెప్పాడంటే కదా, మనం దేవుని గ్రంథంలో వస్తాం ఏమని రాబడింది? యెహోవా దేవుడి నిర్దోషి అని చెప్పాడంటే ఇంకా దానికి తిరగలేదు కదా. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు మొదట ఆదాము దోషి అయినాడు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు నిర్దోషి అని రాబడింది. ఎవరైతే నిర్దోషి అని దేవుడు చెప్పాడంటే ఇంకా ఆ విషయం, ఆ వ్యక్తి ఎంత ధన్యుడో. అందుకే యెహోవా దేవుడే చెప్తాడంటే అక్కడ అక్కడ రాబడిన మాట 2వ వచనంలో, యెహోవా చేత ఎంచబడిన నిర్దోషి అని ఎంచబడాలి. దేవుని చేత ఎంచబడటం లేదా దేవుని చేత చేయబడటం దేవుడు చేస్తాడు. ఎందుకంటే వాస్తవానికి మనం మానవుల్లో ఎవరు కూడా నిర్దోషి అని వారు ఒక్కరు కూడా లేరు, అందరూ దోషులే కదా. ఆదాము మొదటి మానవులు, ఆదాములు ఇద్దరు దోషులయ్యారు, ఆదాము సంతతితో దోషులే. అందుకే రోమపత్ర 5వ అధ్యాయం ఉంది, ఆదాము చేసిన దోషము ఆదాము ద్వారా అందరికీ, ఈ పాపం అనేది అందరిలో ప్రవేశించింది, మరణం అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఆదాము దోషం మనలో ఉండగా అంటాడు కదా. అంటే మానవులందరూ దోషభరితులమే ఉన్నాం, ఒక్క యేసు ప్రభువారే నిర్దోషిగా చేయబడ్డాడు. కొత్త మనం చూస్తాం కదా, ఆయన ఒక్కడే నిర్దోషి, ఏ దోషం లేనివాడు ఆయన. అయితే ఇప్పుడు మనందరి దోషములు ఆయన మీద మోపగా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం కదా, మనందరి దోషములు ఎవరు ఇప్పుడు యేసుక్రీస్తు మీద మోపడ్డాయి. అంటే మనము దోషులము, ఆయన నిర్దోషి, మన దోషములు నిర్దోషి మీద మోపబడుతూ వచ్చినాయి. ఇక్కడ మనము దోషులుగా ఉన్న మనల్ని కనుక అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద మన దోషాలు మోపి మన దోషాలన్నింటినీ ఆయన క్షమించేసి, మన దోషాలకు ఏమంది, మన దోషమును బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. అనగా అలాగ దోషం నల్లగొట్టబడి మన దోషాలు ఆయన భరించి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నిర్దోషులుగా మనల్ని తీర్చినాడు. ఇప్పుడు యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇప్పుడు మనం మూడోదిగా దేవుని చేత మనం నిర్దోషులుగా చేయబడ్డాం. ఒకప్పుడు అందరం దోషులమే, కానీ యేసుక్రీస్తు వారు మన దోషాలు భరించడం ద్వారా ఇప్పుడు దేవుడు మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాడు. కనుక మూడోది నిర్దోషి. అక్కడ ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కనుక మనం ఇలాంటి కపటం లేని పరిస్థితుల్లో నిష్కపటమైన మన ప్రభు గురించి రావడం కదా, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేక, ఆయన ఎందు ఏ కపటమును లేదు కదా. అందుకే ఉంటారు కపటం లేదు. ప్రభు సాక్ష్యం ఇచ్చాడు ఎవరి గురించి? ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని ఎందు ఏ కపటము లేదు. అతడే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న నతానీయేలు గురించి. అందుకే ప్రభు అంటాడు శిష్యులతో కూడా మత్తయి 5వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని తొడేల దగ్గరకు గొర్రె పిల్లలు పంపినట్టు పంపుతుంది. అయితే అక్కడ ఏంటంటే మీరు వారి మధ్య పావురం వల్లే మీరు పాము వల్లే వివేకమును, పావురం వల్లే నిష్కపటులై ఉండండి. కాబట్టి ఎలాంటి కపటం.
కాబట్టి ఇలాంటి నిష్కపటులుగా మనము మనము యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడి మరి నిష్కపటులుగా చేయబడినప్పుడు మనము ధన్యులుగా ఎంచబడుతున్నాం దేవుని చేత. ఇది ఒక ధన్యత. 4వ ధన్యత గురించి మనం చూద్దాం. అదే 4వది మనం చూసినాం కదా. 5వ మాట చూద్దాం. 5వది చూడండి, 41వ కీర్తన 41వ అధ్యాయం 41వ కీర్తనలో ధన్యుడు అనే పదం ఉంటుంది చూడండి. 41వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవాని. ఎవరంటే ధన్యులు ఇక్కడ? 5వది బీదలను కటాక్షి. ఈ దావీదు కీర్తనలోనే అంటే బీదలను కనుక, బీదలు దిక్కులేని వారు, దరిద్రులు, అనాథలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. బీదల గురించి ప్రభు కూడా అంటాడు, బీదలైన మీరు ధన్యులు అన్నాడు కదా, పరలోక రాజ్యం మీద అన్నాడు. అంటే భౌతికంగా బీదలే ఉన్నారు కానీ ఆత్మీయంగా కాదు. ఆధ్యాత్మికంగా మనం బీదలు ఉండకూడదు. ఒకళ్ళు భౌతికంగా భేదవారు ఉండొచ్చు, తప్పులేదు. పేదవారు ఉండొచ్చు భౌతికంగా, అంటే శారీరకంగా, భౌతికంగా. ఇక్కడ మనము 5వ మాట చూస్తే బీదలను కటాక్షించు, అంటే కటాక్షించటము లేదా కటాక్షమైన పదాన్ని దేని చూపిస్తుంది? దానికి అర్థాలుగా పర్యాపాల దగ్గరగా జాలిపడటం, దయ చూపటం, వారి మీద అనుగ్రహించటం కదా, వారి మీద కనికరం చూపటం కదా, కనుక మనము ఎప్పుడైతే మనం వారి మీద జాలి దయ చూపుతామో అదే మనం కటాక్ష, అది మనకు ధన్యతగా మనకు చేయబడుతుంది. కనుక బీదలను మనం ఎప్పుడైతే, అందుకే బీదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అంట. ఇప్పుడు ఈ బీదలకు ధన్యుడే కాకుండా ఆపత్కాలమందు యెహోవా, ఇక్కడ కలిగి రిజల్ట్స్ ఉంది, ధన్యుడవుతాడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించి, ఎవరిని తప్పిస్తాడు? ఏ వ్యక్తి అయితే బీదలను కటాక్షిస్తాడో ధన్యుడవుతాడు. మరి ఆ తర్వాత ఇంకా మరొక ఫలితం ఏంటంటే, అతడు ఒకవేళ ఆపత్కాలం వచ్చిందా యెహోవాని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు కదా. బైబిల్లో ఆపత్కాలం ఉంటాయి. ఈ ఆపత్కాలాలు మనకు ఉన్నాయి, కానీ వాటిలోంచి దేవుడు విడిపిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలోంచి యెహోవాని విడిపించును లేదా తప్పించును. దేవుడు మనకు ఆపదలు రావని చెప్పలు, వస్తాయి. అయితే దేవుడు వాగ్దానం చేశాడంటే ప్రభు విడిపిస్తా అన్నాడు. అందుకే 50వ కీర్తన 15వ వచనంలో మాటదంటే, ఆపద కాలమును నన్ను గూర్చి మొరపెట్టు, అప్పుడు నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరుస్తుంది. అక్కడ 4 సంగతులు ఉన్నాయి. ఒకటి ఆపద వస్తుంది, నువ్వు మొరపెట్టాలి. 2వది దేవుడు, 3వది విడిపిస్తాడు, 4వది మరలా తిరిగి దేవుని మనం మహిమపరుస్తాం. ఎందుకంటే మహిమ కొరకే, దేవునికి మనం కృతజ్ఞత చెల్లించడానికి, దేవుని మనం స్తుతించడానికి, ఆ కార్యాలు మనం ప్రకటించడానికి, ఆ కార్యాలు వివరించడానికి, గొప్పతనాన్ని మనం ప్రచురించడానికి దేవుడు తన మహిమ కొరకు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. కనుక ఆపద కాలం వచ్చినప్పుడు, ఆపద కాలంలో దావీదుకు వచ్చిన ఎన్నో వాటన్నిటిలోంచి దేవుడు విడిపించాడు. మరలా దావీదు ఏం చేసేవాడు? దేవుణ్ణి మహింపరిచేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దావీదు కృతజ్ఞతాస్తులు ఎక్కువగా చెల్లించేవాడు. ఈ రీతిగా దేవుని బిడ్డలు దావీదు. అందుకే ఆపద కాలములు ప్రభు మనకు ఇస్తాడు. అందుకే ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మన పరిస్థితుల్లో మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. ఇలాగ దేవుడు మనకు ఆపద కాలం. అయితే ఆపద కాలంలో మనం మాత్రం ఏం చేయాలంటే దేవునికి మాత్రం మొరపెట్టాలి, లేదా దేవునికి మనం ప్రార్థించాలి. అలాగ మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆపదల్లో నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులుగా అంటే నీతిమంతులుగా ఉండాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించాలి. అలాగా ఈ ఆపదల్లో నుంచి ఇంకో మాటగా యెహోవాకి ఇష్టడైతే ఆయన వాడిని ఏం చేస్తాడు? దేవుడు వాడిని తప్పిస్తాడంట. వాడు యెహోవాకి ఇష్టడు కదా, వాడిని విడిపించనేమో. అంటే దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు విడిపిస్తాడంట. అలాగనే 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు. కాబట్టి 5వదిగా ఇలాంటి శ్రేష్టమైన ధన్యతను, మనకు 5 ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకే 2వ వచనం కూడా 41:2లో ఇది రిలేటెడ్గా దానికి దానికి యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు మరలా రిపీట్ చేశాడు దేవుడు. 1వ వచనం గురించి ఎవరికి చెప్పాడో అదే పదము 2వ వచనం కూడా అది ఆ వ్యక్తి గురించి ఈ పదం రాయడం. ఎవరు ఆ వ్యక్తి అంటే బేదలను, ఆ వ్యక్తికి దండవుతాడు. ఒక ఆపత్కాలం వచ్చిందా వాడిని తప్పిస్తాడు, యెహోవాని కాపాడతాడు, బ్రతికిస్తాడు, భూమి మీద వాడు ధన్యుడవుతాడు.
వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. అంటే శత్రువుల ఇచ్చ అంటే శత్రువుల కోరిక. శత్రువులు ఏమైతే కోరుతారో, ఈ శత్రువులు ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు కొట్టాలనో లేదా చంపాలనో లేదా ఏదైనా చేయాలో ఏదో అనుకుంటారు. శత్రువుల కోరికలు ఉంటాయి శత్రువులకి. సౌలు కోరికలు ఏంటి? దావీదు లేకుండా చేయాలని. దావీదు లేకుండా ఉండకూడదు, దావీదు రాజు కాకూడదు, దావీదు ఉండకూడదని ఆయన కోరిక, సౌలు కోరికలు. కానీ సౌలు కోరిక నెరవేరిందా? నెరవేరలా. కాబట్టి చూస్తే అంటే శత్రువుల ఇచ్చకు ఏం చేయడంటే దేవుడు వారిని అప్పగింపవు. అలాగనే రోగశయం మీద ఒకవేళ దేవుడు ఆదరిస్తాడు. రోగం కలుగు నీవేవాన్ని. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కటాక్షించే జాలి కలిగిన మంచి మనసు హృదయం కలిగి ఉన్నప్పుడు, మనం జాలి దయ ఇలా కటాక్షం కలిగినప్పుడు, మనం కలిగిన వారు ఉన్నప్పుడు దైవికంగా ఆధ్యాత్మికంగా ఇవి కలిగే ధన్యత 5 రకాల ధన్యతలుగా మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది యోబు 5:17 యెహోవా గద్దించు మనుషుడు. తర్వాత కీర్తన 1వ కీర్తన 2వ వచనం యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దాని దివారాత్రములు. తర్వాత 32వ కీర్తన 1వ వచనం తన అతిక్రమ పరిహారం తన పాపమునకు ప్రాయశ్చిత్తం. ఆ తర్వాత 32వ కీర్తన 2వ వచనం యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో కాపాడు. తర్వాత 41వ కీర్తన 1వ వచనం ఏముంది ఇక్కడ? భేదలను కటాక్షించేవాడు దండు. 5 ధన్యతలు ఇంకా ఉన్నాయి బైబిల్లో చాలా. కనుక మన తర్వాత దినాలు మనం ధ్యానం చేద్దాం. కనుక మనం ప్రార్థన చేద్దాం ప్రాముఖ్యంగా. కనుక ప్రభువును స్తుతించి మనం మరి ఇలాంటి ధన్యతలు, అందుకే ప్రకటన 19:9 ప్రకారం గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగ రక్షించుకొని తన ప్రజలుగా చేసుకున్నాడు. ఇంకా రక్షణ లేని వారి విషయంలో ప్రభు ఆయన ప్రేమ చూపుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. రక్షణ పొంది అలాంటి పెండ్లి వధువుగా సంఘంలో చేర్చబడి అలాంటి పెండ్లి ఎంతో శ్రేష్టమైన ఆ గొప్ప సంతోషకరమైన ఆ పెండ్లికి పాలిభాగస్తులు కావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకొరకు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన కలువరిస్తూ రక్తం చెందించారు, ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు తిరిగి రాబోతున్నాడు. ప్రియ ప్రాంత వాస్తవులారా, ఈ రాత్రి సమయంలో అట్టి ప్రభువును విశ్వసించి అట్టి ధన్యతలోనికి పాలిభాగస్తులు కావాలని ప్రేమతో ఈ రాత్రి కాలము ఇటు ధన్యవచనకరమైన ధ్యానము అలాగ ధన్యులు కావాలని దేవుడు ఆశించి, ఎవరు ధనిలో దైవ గ్రంథములో ఎప్పుడు ధనిలో ఏ లక్షణాలు కలిగిన వారు ధనిలో ఆ ధన్యత వల్ల కలిగే ప్రతిఫలం ఏంటో దైవ గ్రంథంలో దేవుడు రాయించి ఈ రీతిగా మనతో మాట్లాడుతూ తెలియపరుస్తున్నాను. అటు అనుభవాల్లో ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించి మనము వాక్య పెలుగులో అటువంటి ధన్యతలు కలిగిన ప్రాముఖ్యంగా మనం ఈ 5 విషయాలుగా ఉంటూ అలాగనే ప్రభు వచ్చిన టైంలో ఎత్తబడి ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో చివరి ధన్యత అదే గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలు. అట్టి ధన్యతకు కూడా మనం పాలిభాగస్తులు కావాలి. దేవుని ప్రజలు సంఘము సార్వత్రిక అలాగ మనం వాక్య వెలుగులో ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘం అంతా